హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొన్ని టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. అందులో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి రియల్మీ XT గురించి. సెప్టెంబర్ 13th రోజు అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ప్రైస్ వచ్చేసి 14,000 ఉండొచ్చు. సో స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో రాబోతుంది. క్వాడ్ కెమెరా స్విచ్ చేయబోతున్నారు. 64+8+2+2 మొత్తం 4 కెమెరాస్ ఉంటాయి. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అవుట్ ఆఫ్ బాక్స్ 100 పై తోటి వస్తుంది. 4GB 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి మనకు బుక్ ఛార్జింగ్ 3.0 తోటి అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. సో చైనాలో చూసుకున్నట్టయితే మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ 5 Pro ఏదైతే ఉంటుందో దాన్ని Q సిరీస్ అనే పేరుతోటి అక్కడ లాంచ్ చేసేసారు. ప్రైస్ చూసుకున్నట్టయితే వేరియంట్స్ ప్రకారం 10,000, 12,000, 14,000 అలాగైతే అక్కడ పెట్టేశారు. సో ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేయబోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయకపోతే వీడియోకి ఎంగేజ్మెంట్ అనేది రాదు. అందుకోసం మీ వీడియో చూసిన వాళ్ళు పక్కా లైక్ అయితే చేయండి. అంతేకాకుండా చాలామంది యాప్ ఆఫ్ ది డే గురించి అడుగుతున్నారు. సో యాప్ ఆఫ్ ది డే చేద్దామని అనుకుంటున్నాను. చాలా యాప్స్ కూడా వెతికి పెట్టాను, కాకపోతే మీ నుంచి అంతగా రెస్పాన్స్ రావట్లేదు. అందుకోసం ఈ యాప్ ఆఫ్ ది డే ఏదైతే ఉంటుందో దాన్ని అయితే నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి లెనోవో గురించి. లెనోవో 3 మొబైల్స్ అయితే ఇవాళ ఇండియాలో లాంచ్ చేసింది. సెప్టెంబర్ 11th నుంచి ఫ్లిప్కార్ట్లో అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దానిలో లెనోవో Z6 Pro అనే పేరుతోటి, లెనోవో k10 నోట్, తర్వాత k6 నోట్ అనే పేరుతోటి 3 మొబైల్స్ని లాంచ్ చేసింది. 3 మొబైల్స్ కూడా మంచి ప్రైస్కి సెగ్మెంట్లోనే తీసుకొచ్చారని చెప్పేసుకోవచ్చు. కాకపోతే వీటికి పోటీగా ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో చాలా మొబైల్స్ ఉన్నాయి. వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్ మంచివే, కాకపోతే కాంపిటీషన్ చాలా ఉందని అర్థం. అయితే ఇప్పుడు వీటి ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే Z6 Pro ఏదైతే ఉంటుందో అది 34,000 తీసుకొచ్చేసారు. నెక్స్ట్ మన లెనోవో k10 నోట్ గురించి మాట్లాడినట్టయితే 14,000 తీసుకొచ్చేసారు. A6 నోట్ వచ్చేసి 8,000 తీసుకొచ్చారు. సో దానిలో మనం Z6 Pro గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ తోటి. అంతేకాకుండా దీనికి 27 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ 4 కెమెరాస్ తీసుకొచ్చారు, 48+16+8+2. సో సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఉంది. 4000 mAh బ్యాటరీ ఉంది. రివర్స్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసేస్తాయి. సో ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా అన్నిటి పరంగా మొబైల్ బాగుంది. అదే లెనోవో k10 నోట్ గురించి మాట్లాడితే 6.35 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ తోటి దీన్ని తీసుకొచ్చేశారు. సో స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్, 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ ఉంది. ఇంకొక వేరియంట్ కూడా ఉంది 6GB ర్యామ్ వేరియంట్లో. సో కెమెరాస్ గురించి మాట్లాడితే 16+8+5 బ్యాక్ కెమెరా, ట్రిపుల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4050 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి, అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ పై తోటి మనకు ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చేసారు. డీసెంట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. A6 నోట్ వచ్చేసి 6.09 సంబంధించిన HD+ డిస్ప్లే, హీలియో P20 ప్రాసెసర్, 13+2 బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4000 mAh బ్యాటరీ, 3GB ర్యామ్, 32GB స్టోరేజ్, అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ పై తోటి దీన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి Asus 6Z గురించి. దీనికి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. దాని ప్రకారం దీనికి 75 సంబంధించిన డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ సపోర్ట్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివో V17 Pro గురించి. సో ఇంతకుముందు వివో V15 Pro వచ్చినప్పుడు చాలా బాగా క్లిక్ అయింది. అంటే అప్పుడు పాపప్ సెల్ఫీ కెమెరా తోటి చాలా హైప్ క్రియేట్ చేసింది కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే వివో V17 Pro ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇది డ్యూయల్ పాపప్ సెల్ఫీ కెమెరాతో రాబోతుండే తెలుస్తుంది. సో ఇన్ని రోజులు మనకు సింగిల్ పాపప్ సెల్ఫీ కెమెరా మొబైల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం దీన్ని డ్యూయల్ పాపప్ సెల్ఫీ కెమెరాతో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చూడబోతున్నాం. ప్రైస్ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే 30,000 ఉండొచ్చని చెప్పేసి అయితే మనకి ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్ గురించి. ఫేస్బుక్ గురించి మధ్య చాలా రోజుల నుంచి న్యూస్ రాలేదు కదా, డేటా లీక్ చేస్తుందని చెప్పేసి. ఇప్పుడైతే ఒక న్యూస్ ఇంటర్నెట్లో కనిపిస్తుంది. 500 బిలియన్కి పైగా ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నెట్లో పబ్లిక్ అయిపోయాయని చెప్పేసి అయితే ఈ లీక్ ద్వారా తెలుస్తుంది. సో అందులో US, UK, వియత్నాంకి సంబంధించిన చాలామంది డేటా, ఫోన్ నెంబర్స్, తర్వాత వచ్చేసి వాళ్ళ జెండర్, తర్వాత యూజర్ ఐడి, ఇలా చూసుకున్నట్టయితే మొత్తం డేటా ఏదైతే ఉంటుందో అది పబ్లిక్ అయిపోయినట్టు తెలుస్తుంది. మరి దీనిలో ఇండియా యూజర్స్కి సంబంధించిన డేటా ఉందా లేదా అని చెప్పేసి అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ డేటా లీక్ అవ్వడం వల్ల నష్టం ఏంటి అంటే మనకు స్విమ్ స్వాపింగ్ ఏదైతే ఉంటుందో అటువంటివి జరిగే అవకాశాలు ఉన్నట్టయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫేస్బుక్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ ఈ డేటా ఏదైతే ఉంటుందో అది పాత డేటా, ఇది లీక్ అవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి అయితే ఫేస్బుక్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ గురించి. సో గూగుల్ గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. దాని ప్రకారం వీళ్ళు మనకు సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో అదంతా అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటితో షేర్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొన్ని ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. సో దాంట్లో మనం ఏమేమి సెర్చ్ చేసాం అంటే గూగుల్ సెర్చ్లో ఏమేమి సెర్చ్ చేసాం, ఏమేమి యాప్ సెర్చ్ చేసాం, ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, ఇటువంటి డేటా మొత్తం ఉంటుంది. ఈ డేటా మొత్తం మనకు అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు అమ్ముకుంటున్నట్టయితే ఇక్కడ లీక్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో మొబైల్ బొనాన్జా సేల్ అనే పేరుతోటి ఈ మంత్ 9th వరకు అయితే
ఆఫర్స్ నడుస్తున్నాయి. దానిలో చాలా మొబైల్స్ మీద అయితే ఆఫర్స్ ప్రకటించారు. దానిలో మోటరోలా వన్ విజన్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ మీద కూడా ఆఫర్ ఉంది. రియల్మీ 3 ప్రో, రియల్మీ 3 మొబైల్స్ మీద కూడా 1000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇటువంటి మంచి మంచి మొబైల్స్ ఉంటే పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. అలా కాకుండా కొన్ని అవుట్డేటెడ్ మొబైల్స్ కూడా ఉన్నాయి. సో వాటి జోలికి అయితే వెళ్ళకండి. మరి ఏం మొబైల్ కొనాలి, ఏం మొబైల్ కొనొద్దు అన్న దానికోసం నేను డెడికేటెడ్గా ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో A9 2020 గురించి. సో ఈ మొబైల్ని సెప్టెంబర్ 10th రోజు ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టయితే ఒక పోస్టర్ ద్వారా తెలుస్తుంది. దీనిలో స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ వాడబోతున్నట్టు, క్వాడ్ కెమెరాస్ తోటి ఈ మొబైల్ రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇంకా తెలియరాలేదు. సో 15,000 లోపు తీసుకొస్తే క్లిక్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సన్యో టీవీ బ్రాండ్ గురించి. వీళ్ళైతే 2 టీవీస్ని లాంచ్ చేశారు. 32 ఇంచెస్, తర్వాత వచ్చేసి 42 ఇంచెస్. ఒక దాని ప్రైస్ వచ్చేసి 13,000 పెట్టారు, ఇంకో దాని ప్రైస్ వచ్చేసి 29,000 పెట్టేశారు. కాకపోతే కొత్త బ్రాండ్ కదా, దాని బదులు మనకు ఎంఐ టీవీ 4A ప్రో ఏదైతే ఉంటుందో ఇటువంటి టీవీస్ని పర్చేస్ చేసుకోవడం బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఓవే ఎంజాయ్ 10+ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే లాంచ్ చేసేసారు. కెరిన్ 710F ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాంతో అయితే లాంచ్ చేశారు. సో ఈ ఓవే వాళ్ళు, తర్వాత వచ్చి సానర్ వాళ్ళు కెరిన్ 710 ప్రాసెసర్ని అయితే వదలట్లేదు. ఇది వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి తీసుకొచ్చారు. 48+8+2 16 మెగాపిక్సెల్ సంబంధించిన పాపప్ సెల్ఫీ కెమెరాతో అయితే ఈ మొబైల్ లాంచ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి OnePlus 7 ప్రోకి ఒక అప్డేట్ అయితే ఇచ్చేశారు. సో దానిలో కెమెరాలో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగినట్టు అయితే తెలుస్తుంది. సో అందులో మనకు వీడియో షూట్ చేస్తాం కదా, దానిలో మనకు టెలిస్కోప్ అంతేకాకుండా వైడ్ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ సపోర్ట్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కెరిన్ 990 గురించి. ఇది మనకు IFA 2019లో అనౌన్స్ చేస్తారని చెప్పేసి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. సో దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఒక బిల్ బోర్డ్ అయితే ఏర్పాటు చేశారు కెరిన్ 990కి సంబంధించి. సో ఇది 5G ఇంటిగ్రేటెడ్ చిప్సెట్ అన్నట్టు. సో మరి మనకు IFA 2019లో దీనిలో ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉంటాయనేది అయితే లాంచ్ చేసిన తర్వాత తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి Android 10 గురించి. ఈ మధ్య అన్ని మొబైల్స్ అంటే హై ఎండ్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మెల్లమెల్లిగా కూడా స్టార్ట్ చేశారు. పిక్సెల్ మొబైల్స్కి అయితే ఫస్ట్ ఇచ్చేస్తారు. తర్వాత వచ్చేసి OnePlus, ఇప్పుడు చూసుకున్నట్టయితే సామ్సంగ్ గ్యాలక్సీ S10, తర్వాత వచ్చేసి Note 10 మొబైల్ ఏదైతే ఉంటుందో వీటికి కూడా త్వరలో ఈ Android 10 ఏదైతే ఉంటుందో రాబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అసూస్ గురించి. అసూస్ వాళ్ళు ఇప్పుడు మనకు IFA 2019 జరుగుతుంది కదా, అక్కడ ప్రోఆడ్ సిరీస్ పేరుతోటి కొన్ని ల్యాప్టాప్స్ని, డెస్క్టాప్స్ ఏవైతే ఉంటాయో గేమింగ్ మానిటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే లాంచ్ చేశారు. సో దానిలో 300Hz సంబంధించిన రిఫ్రెష్ రేట్ తోటి ల్యాప్టాప్ లాంచ్ చేసినట్టు, అందుకని వరల్డ్లోనే లైటెస్ట్ ల్యాప్టాప్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేసినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హానర్ ప్లే 3 గురించి. అంతకుముందు లాంచ్ చేసిన హానర్ ప్లే మొబైల్ చాలా బాగా క్లిక్ అయింది కదా. ఇప్పుడు హానర్ ప్లే 3 ఏదైతే ఉంటుందో ఎంట్రీ లెవెల్ ఫోన్ తీసుకొని రాబోతున్నట్టయితే ఇక్కడ లీక్ ద్వారా తెలుస్తుంది. కెరిన్ 710F ప్రాసెసర్ దీనిలో వాడబోతున్నారు. 48+8+8 ట్రిపుల్ కెమెరా తోటి 4000 mAh బ్యాటరీ తోటి అయితే ఈ మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. సెప్టెంబర్ 17th నుంచి షిప్పింగ్ చేయబోతున్నట్టు అయితే తెలుస్తుంది చైనాలో. నెక్స్ట్ వచ్చేసి రెడ్ మ్యాజిక్ 3S గురించి. ఇది ఒక గేమింగ్ మొబైల్ కదా, స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ తోటి రాబోతుంది. దీనికి సంబంధించి అంటూ బెంచ్ మార్క్ స్కోర్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. 5,10,496 దీనికి సంబంధించిన బెంచ్ మార్క్ స్కోర్ వచ్చింది. సో చాలా ఎక్కువ స్కోర్ అని చెప్పేసుకోవచ్చు. సో గేమింగ్ పరంగా చూసుకున్నట్టయితే రెడ్ మ్యాజిక్ 3 కూడా చాలా స్మూత్గా రన్ చేస్తుంది. అంటే మీకు కెమెరా పరంగా చూసుకున్న మిగతా వాటి కోసం ఆ మొబైల్ పనిచేయదు, కాకపోతే గేమ్ ఆడడానికి మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుంది. రెస్పాన్స్ రేట్ ఏదైతే ఉంటుందో అది ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ మొబైల్ కూడా అలానే ఉండొచ్చు. సో చూద్దాం మరి దీన్ని లాంచ్ చేసిన తర్వాత ప్రైస్ ఏం పెడతారనేది అయితే మనకు త్వరగా తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి అసూస్ గురించి. అసూస్ వాళ్ళకి సంబంధించిన రోగ్ 2 అల్టిమేట్ ఎడిషన్, వివో వాచ్ SP ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పిక్చర్స్, తర్వాత వచ్చేసి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఈ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ తోటి రాబోతుంది మొబైల్. సో 120Hz సంబంధించిన రిఫ్రెష్ రేట్ తోటి తీసుకొని రాబోతున్నారు. అయితే ఫ్రెండ్స్ మరి మీకు ఈ రిఫ్రెష్ రేట్ అంటే 90Hz, 75Hz, తర్వాత వచ్చేసి 120Hz ఈ మూడింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఈ రిఫ్రెష్ రేట్ అంటే ఏంటి అని తెలుసుకోవాలని అనుకుంటే కింద కామెంట్లో రాయండి. దీని గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే 6000 mAh బ్యాటరీ ఉండబోతుంది. స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ ఉండబోతుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే 9,000 వరకు ఉండవచ్చు, హయ్యర్ వేరియంట్. దానిలో మనకు 12GB ర్యామ్ ఉంటుంది కదా, దానిలో 1TB స్టోరేజ్ తోటి అయితే ఈ మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వాచ్ గురించి మాట్లాడినట్టయితే 14 days వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తానైతే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ సేల్స్ గురించి. మన ఇండియాలో వీటికి సంబంధించిన సేల్స్ అనేది చాలా ఎక్కువ జరిగిందని చెప్తున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చూసుకున్నట్టయితే మనకు 30 lakhs యూనిట్స్ని సేల్ చేసినట్టయితే తెలుస్తుంది. అంతేకాకుండా మన ఇండియా 3rd ప్లేస్లో ఉంది. ఎందులో ఈ వేరియబుల్ వాచెస్ విషయంలో చూసుకున్నట్టయితే. సో అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చైనా ఉంది, సెకండ్ ప్లేస్ వచ్చేసి USA ఉంది, 3rd ప్లేస్లో ఇండియా ఉంది.
సో ఫ్రెండ్స్, మరి మీరు ఎప్పుడైనా ఈ వేరియబుల్స్ని పర్చేస్ చేశారా? అంటే ఎంఐ బ్యాండ్ అయినా కానివ్వండి, లేకపోతే హానర్ బ్యాండ్స్ అయినా కానివ్వండి, లేకపోతే వేరే ఏదైనా స్మార్ట్ వాచెస్ అయినా కానివ్వండి, పర్చేస్ చేశారా లేదా అనేది అయితే కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ గురించి. రియల్మీ వాళ్ళు క్యూ సిరీస్ మొబైల్ని చైనాలో లాంచ్ చేశారని చెప్పుకున్నాం కదా. అయితే అక్కడ వీళ్ళకి సంబంధించిన పవర్ బ్యాంక్ని కూడా లాంచ్ చేశారు. 10,000 mAhకి సంబంధించి ప్రైస్ చూసుకున్నట్టయితే 1,000 పెట్టారు. సో మరి దీన్ని ఇండియాలో తీసుకొస్తే క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ రెడ్మీ వాళ్ళు ఏమేమి చేస్తున్నారో వాళ్ళకి పోటీగా వీళ్ళు ప్రతి ఒక్క డివైస్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు మిగిలిపోయింది ఏంటి అంటే మనకు బ్యాండ్స్ ఏవైతే ఉంటాయో, వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుని రావాలి. ఎలాగో ఇప్పుడు ఏం చేశారంటే ఇయర్ బడ్స్ని తీసుకొచ్చేసారు, ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్ని కూడా తీసుకొచ్చేసారు, మొబైల్ కూడా తీసుకొచ్చేసారు. సో చూద్దాం ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ని మనకు రెడ్మీకి పోటీగా రియల్మీ వాళ్ళు తీసుకొస్తారని అయితే మనకు త్వరలో తెలిసిపోద్ది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.